గాయ్స్, నేను మంత్‌కి యూట్యూబ్ నుండి ఎంత చేస్తానో తెలుసా? గెస్ చేయండి. కామెంట్ చేయండి. ఎవరైతే నేను ఈ క్వెషన్ చేయగానే నా సబ్‌స్క్రైబర్స్ కౌంట్ చెక్ చేయడానికెళ్లారో ఒకసారి కామెంట్ చేయండి. దీనికి గల ఫస్ట్ మనం ఇట్లా అనగానే అట్లనే వీడియో చూడడానికైనా సబ్‌స్క్రైబర్ కౌంట్ అని ఎందుకు చెక్ చేస్తాం తెలుసా? అసలు 3 సైకాలజీ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ ఇది. అందువల్లే మనం ఎవరైనా ఎర్న్ చేస్తారు అనగానే మనం ఆగిపోతాం. ఫస్ట్ వన్ క్యూరియాసిటీ గ్యాప్. ఒక యూట్యూబర్ ఎంత ఎర్న్ చేస్తాండు తెలుసుకోవాలి. అదొక సీక్రెట్ కాబట్టి ఫస్ట్ వన్ క్యూరియాసిటీ గ్యాప్. రెండోది అప్పర్ సోషల్ ఇన్‌కమ్ కంపారిజన్. ఏంటిదంటే ఇప్పుడు మనం చేసే వర్క్ ఇన్‌కమ్‌తోని యూట్యూబర్ ఇన్‌కమ్ ఎంతుందో కంపేర్ చేసుకోవడం అన్నమాట. ఏమన్నా బెటర్‌గుందా? తక్కువుందా? ఎట్లుందని చెక్ చేసుకోవడం. థర్డ్ వన్ యాస్పిరేషనల్ మోటివేషన్. ఏంటిదంటే మనం యూట్యూబ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాం అనుకో, వాళ్ళు ఎట్లా చేసిండ్రు? ఏం కథ? అది ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. అసలు సక్సెస్ అయిద్దా? ఎప్పుడు సక్సెస్ అయిద్ది? అదంతా ఇన్ఫర్మేషన్ ఉంటది కదా! దానికోసం చూస్తాం. వీడియో ఇక్కడి దాకా చూసారంటే ఆ 3 ఫ్యాక్టర్స్‌ని ఎక్స్‌పీరియన్స్ చేసినట్టే. నాకైతే యూట్యూబ్ నుంచి ఏ ఇన్‌కమ్ లేదండి. ఇవాళైతే మీరు కొత్త విషయం తెలుసుకున్నారనుకుంటున్నా. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ నుంచి సబ్‌స్క్రైబ్